ఈ భూమిలో మరణించిన ఇదే రోజు ఆయన సిలువలో మరణించాడు. ఇదే రోజు బైబిల్ ప్రకారము మనం చూసినట్లయితే ఒక రోజు అనేది రాత్రి 12 గంటలకు ప్రారంభించదు, సాయంత్రము ప్రారంభమై మరుసటి రోజు సాయంత్రం, ఈ రోజు సాయంత్రం 6 గంటల నుండి మరుసటి రోజు సాయంత్రం 5:59కి ఒక రోజు అవుతుంది. కాబట్టి యేసు ప్రభు ఒక్కరోజు మరణించాడు. ఎలా అంటే ఈ రోజు సాయంత్రం 6 గంటలకి ఆయన పస్కాను ఆచరించడానికి ఆ ఒక శిష్యులతో కూడా సెపరేట్ ఒక ప్లేస్ ని ప్రత్యేకంగా రెడీ చేసి, ఇదే మారుతో మంచి ప్లేస్ ని, అంటే ఏం చెప్పొచ్చు అంటే తమిళ్లో చెప్తారు పట్టు కంబలత్తాలు విరిக்கப்பட்ட ఒక అద్భుతమైన ఇడం. తెలుగులో ఏం చెప్తారంటే ఏమండి, ఒక మంచి కార్పెట్ తో రెడీ చేసి ఒక టేబుల్ వేసి 12 మంది శిష్యులు కూర్చొని ఆ రీతిలో ఆయన్ని చుట్టుకొని ఉంటే, అప్పుడు ఇలా అందరి పాదముల్ని కడిగి యేసు ప్రభు ఇక్కడైతే ఒక డ్రెస్ వేసుకున్నారు. యాక్చువల్ గా చూస్తే యేసు ప్రభు బైబిల్ చెప్తుంది ఒక టవల్ తీసుకుని నడుము కట్టుకున్నారంట. ఆయన కట్టుకున్న అదే టవల్ తో ఆ శిష్యుల పాదముల్ని అలా కూర్చోబెట్టి, ఒక పాపి అయిన మనిషిని అలా కూర్చోబెట్టి వాళ్ళందరి పాదముల్ని కడిగి ఆయన చెప్పారు, ప్రభువును బోధకుడైన నేనే మీ పాదములు కడిగినప్పుడు మీరు కూడా ఇది చేయవలసినదే. అలా చేసి అలా రొట్టెను అందరికి విరిచి ఇచ్చి, ఇది మీ కొరకైనా నా శరీరము, ద్రాక్షరసాన్ని ఇచ్చి, ఈ రోజు నుండి నేను మరలా నా తండ్రి రాజ్యములో వచ్చే వరకు ఈ ద్రాక్షరసాన్ని ఇక మీదట ముట్టను. 2000 సంవత్సరములు గడిచిపోతున్నాయి, ఇంతవరకు కూడా యేసు ప్రభు ఏం చేయలేదు. పునరుద్ధానుడై చేప తిన్నాడు గాని ద్రాక్షరసాన్ని తాగలేదు. కాబట్టి ఆ యేసు ప్రభు ఆ రోజు సాయంత్రం ఆ ఒక వారి 12 మందిలోనే ఒకరిని సాతాను పట్టుకున్నాడు. ఈరోజు మనకి శత్రువులు ఎవరో కాదు, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టరా అనేసి అనుకోవద్దండి. ఎప్పుడు కానీ బయట వాళ్ళు ఎవరు మనకి శత్రువులు కానే కాదు, అందరూ మంచి వాళ్ళు, చాలా మంచి వాళ్ళు. మనకి శత్రువు ఎవరంటే మన గురించి బాగా తెలిసిన వాళ్ళే మన శత్రువు అవుతారు. మన ఇంట్లో ఉండే వాళ్ళే, మనం ప్రేమించే వాళ్ళే. కాబట్టి ఆ 12 మందిలోనే ఒకరిని సాతాను పట్టుకున్నాడు, డబ్బు ఆశ కలిగిన వాడిని. సాతాను ఎలా పట్టుకుంటాడంటే, ఒక మనిషికి ఒక వీక్నెస్ ఉంటే చాలు, ఒక డబ్బు మీద ఆశ, ఒక శరీర ఆశ, ఒక చెడు అలవాటు, దాన్ని బేస్ చేసుకొని ఆ మనిషిని పట్టుకుంటాడు. ఆ పాపాన్ని విడిచిపెట్టేదానికి అతనికి అవకాశం ఇవ్వడు. అవకాశం ఇస్తే అతనేమైపోతాడు, దేవుని మనిషి అయిపోతాడు. కాబట్టి ఆ చిన్న అలవాటు నింది యూదాస్కి, ఆయన చేతికి యేసు ప్రభు, యూదాసు 12 మంది శిష్యుల్లో 11 మంది చదువురాని పామర్లు, గలిలేయులు. యూదాసు మాత్రమే యూదయ దేశస్థుడు, అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆ ఒక యూదాసుని యేసు ప్రభు తెలుసుకొని, నువ్వు చదువుకోనా కదా, నీ చేతిలో ఏం చెయ్యి, ఈ కానుక డబ్బాని పెట్టుకో, నువ్వేం చెయ్యి, అలా డబ్బులో లెక్క పెడుతూ అందరికి కూడా కరెక్ట్ గా అన్ని విషయాలు చేయని చెప్పినప్పుడు, చేతికి డబ్బులు ఇచ్చినప్పుడు ఏమైంది, యూదాసు డబ్బు చేతికి వచ్చింది. యూదాసు చేతికి డబ్బు వచ్చింది, డబ్బుతో పాటు అతని బలహీనత బయట వచ్చింది. బలహీనత వచ్చినప్పుడు తన యజమానిని, తన కళ్ళార కొన్ని వేల మందిని స్వస్థపరిచిన యేసు ప్రభుని, తన కళ్ళార చనిపోయిన వ్యక్తిని బ్రతికించిన యేసు ప్రభుని ఏం చేశాడు, 30 వెండి నాణాలు యేసు ప్రభుని, తన ఆత్మీయ రక్షకుణ్ణి ఈయన యేసు ప్రభు ఎలా పట్టించాడు, ముద్దు పెట్టాడండి. ఒక తల్లికి ఇచ్చేది ఒక అద్భుతమైన ఒక విషయాన్ని అలా పట్టించి యేసు ప్రభుని ఈయనే లోక రక్షకుడు అని చెప్పి వాళ్ళ ముందు పట్టించి ఆయన సిలువకు కొట్టి చంపేదానికి ఆ ఒక రాత్రి అప్పగించిన రాత్రిలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఇదే రోజు ఎలా గుడ్ ఫ్రైడే చేస్తారంటే, ఇదే ఈ పస్కా రోజుని బేస్ చేసుకొని, ఒకవేళ శనివారం పస్కా రోజు వస్తే ఫ్రైడే ముందుగా పెట్టుకొని గుడ్ ఫ్రైడే చేస్తారు. ఒకవేళ ఈ రోజు ఏమండి మంగళవారం వచ్చింది, మంగళవారం వస్తే 2 రోజులు తోసిపెట్టి మళ్ళా గుడ్ ఫ్రైడే అని పేరు పెట్టుకున్నారు. గుడ్ ఫ్రైడే అని, ఆ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం ప్రపంచమంతా లీవ్ ఇస్తుంది అని చెప్పి పస్కా దినము యేసు ప్రభు చనిపోతే 2 రోజులు తోసి మనుషులు ఏం చేస్తున్నారు, గుడ్ ఫ్రైడే రోజు చేసుకుంటున్నారు. కానీ అయితే మనం అది నామమాత్రంగా మనం చేయబోతున్నాం.